హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు అందరూ బాగున్నారండి. ఇప్పుడైతే దేవుడి మాలకి పువ్వులు కోద్దామని చెప్పేసి పువ్వుల దగ్గరికి వస్తే, పువ్వుల చెట్ల దగ్గరికి వస్తే పువ్వులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. రోజు 1-2 కాసే కానీ రోజు అయితే ఎక్కువగానే అయితే వచ్చాయండి. వాటిని చూస్తుంటే కొయ్యబుద్ధి అయితే అవ్వట్లేదు. దేవుడికి పెట్టడానికి చెట్టుకుంటేనే అందంగా ఉంటాయి అని చెప్పేసి చెట్టుకే ఉంచేసానండి. ఇప్పుడైతే దేవుడి మేళకి వచ్చేసి మొత్తం శుభ్రం చేసేసుకొని పూజకి అయితే సిద్ధం చేసుకుందామని, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే పూజ చేసుకుందాము నెమ్మదిగా అని చెప్పేసి ఇప్పుడైతే రెడీ చేసుకున్నానండి. పువ్వులు అయితే పెట్టేసానండి దేవుడికి. నాకైతే దేవుడి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నెమ్మదిగా చేసుకుంటాను అని చెప్పేసి ఉదయాన్నే లేచి పూజ చేయాలని చెప్పి చాలామంది అన్నారు. కానీ నా ఒంట్లో ఓపికని బట్టి నేనైతే చేస్తానండి. దీపం అయితే ఇప్పుడైతే వెలిగిస్తున్నానండి. చూడండి, ఆ దీపం వెలిగినట్టే మనందరి జీవితాల్లో కూడా వెలుగుని పంచాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. లలితాంబిక దేవి దగ్గర దీపం అయితే వెలిగించేసానండి. ఇప్పుడు వరలక్ష్మీదేవి, నూకాంబిక తల్లి, ఇప్పుడు ఈ తల్లిలందరూ కూడా మనందరి మీద దీవెనలు అందించాలని అయితే కోరుకుంటున్నానండి. నేనైతే సింపుల్గా ఇలాగ ఈరోజు అయితే పట్టిక అయితే ప్రసాదం అయితే పెట్టానండి. కాస్త గొంతుకైతే పట్టిస్తుందండి. ఒంట్లో అయితే చాలా నీరసంగా ఉండడం వల్ల రొంప వల్ల హారతి కూడా అయితే ఇచ్చేస్తున్నానండి తల్లికి. చూడండి, మీరందరూ కూడా హారతి తీసుకోండి. నేను చెప్పే నా వాయిస్లో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.